వెల్కమ్ బ్యాక్ టు సాల్బిన్ బూమ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది, అలాగే ఈద్ ముబారక్. లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే మరో లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చా. ఈ రోజు టెంపుల్కి వెళ్తున్నా, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి. 2 months నుంచి వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఎలాగో ఈ రోజు ఉగాది కదా అని టెంపుల్కి వెళ్తున్నా. మా కాలేజ్ నుంచి 30 kilometers వస్తుంది, సో అందుకే నేను ట్రైన్లో వెళ్తున్నా. 30 kilometersకి ట్రైన్ ఎంటర్ అనుకోవద్దు. నేను ఎప్పుడైనా నా కంఫర్ట్ చూసుకుంటూ, దానితో పాటు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి తక్కువ ఖర్చుతో అయిపోద్ది, సెకండ్ అంటే సేఫ్ అండ్ కంఫర్ట్, అలాగే లోకల్ పీపుల్ తో కలిస్తే అట్లీస్ట్ వాళ్ళ బేసిక్ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు. మొత్తానికి మనం వెళ్ళవలసిన ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాం. అక్కడ కొండ మీద కానొస్తుంది కదా, ఆ టెంపుల్ కి మనం ఇప్పుడు వెళ్ళేది. సో రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, ఆల్మోస్ట్ 1 kilometer వస్తుంది. నాకు ఆ టెంపుల్ గురించి హిస్టరీ తెలిసి నాకు అందుకేనేమో అందరూ ఆవును అలా పూజిస్తున్నారు. చెప్తా టెంపుల్ హిస్టరీ గురించి కూడా మాట్లాడుకుందాం. పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం కిందనే కొనుక్కొని వచ్చా. 70 rupees తీసుకున్నాడు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇలా ఉంది. ఇది కరెక్ట్ సీజన్ కాదు, మనం వచ్చింది వింటర్ సీజన్ లో రావాలి. సమ్మర్ లో వచ్చిన ఎండ మామూలు లేదు అసలు. ఆర్చి కింద ఒక పక్క వినాయక స్వామి, మరో పక్క సుబ్రహ్మణ్య స్వామి, దాని కింద శివుడు స్వామి ఉన్నాడు. ఈ టెంపుల్ కట్టడానికి మెయిన్ రీజన్ ఈ ఆవే. ఈ టెంపుల్ మనం ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో తిరుగుతూ గుట్ట దగ్గరికి వచ్చారు. ధర్మరాజు అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని చూసి పూజ చేయడం స్టార్ట్ చేశారంట. ఆయన పూజను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని తన తమ్ముడైన భీముడు గుట్ట కింద వెళ్ళి కాపలగా నిలిచాడంట. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని ధర్మలింగేశ్వర స్వామి అని పిలవడం జరుగుతుంది. కాలం గడిచింది, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఒక రోజు ఒక ఆవు ప్రతిరోజు ఈ గుట్టపైకి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగంపై పాలు దారబోసిందంట. ఈ అద్భుతం చూసిన గ్రామకులు ఇది ఒక దివ్య స్థలం అని నమ్మి అక్కడ గుడి కట్టించారంట. ఇప్పటికీ కొండ భక్తులు వందలాదుల మెట్లు ఎక్కి గుట్టపైకి చేరుకుని ధర్మాన్ని నిలబెట్టిన దేవుడని ప్రదేశాన్ని పొందిన శ్రీ ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఇక్కడ నిజంగా భక్తితో ప్రార్థన చేస్తే న్యాయం జరుగుతుందంటే, కష్టాలు తగ్గిపోతాయంట. ఫైనల్ ఒక్క మాటలో చెప్పాలంటే, ధర్మం కోసం వచ్చిన వాళ్ళని ఎప్పుడు ఖాళీగా పంపని క్షేత్రం ఇది, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి గుట్ట. ఇంతవరకు చెప్పింది టెంపుల్ హిస్టరీ. ఇది కాకుండా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మధ్యలో ట్యాప్స్ కూడా పెట్టారు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, బాటిల్ తీసుకురాకుండా. మొత్తానికి రీచ్ అయ్యా ఫైనల్ గా, కింద మీద పడుతూ 1.5 hour టైం తీసుకున్నాం పైకి రావడానికి. ఇక్కడ టెంపుల్ దగ్గర కానిచ్చేది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ తినకుండా వచ్చే ఫాస్టింగ్ చేస్తూ. సో ఇది ఒక స్టార్టింగ్ లోనే గద స్తంభం ఉంది. నాకు పైకి రావడానికి 1.5 hour టైం పడింది. ఒక పక్క ఎండ, పైకి వచ్చిన తర్వాత ఒక 10 minutes కూర్చున్నా. ప్రశాంతంగా చల్లగా ఉంది అసలు. ఇక్కడ కానొచ్చే శివలింగాన్ని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ అని పిలవబడుతుంది. ధర్మం కోసం వచ్చిన వాళ్ళని ఎప్పటికీ ఖాళీగా పంపని క్షేత్రం అంటారు దీన్ని. పైన కంట కొడితే కిందకి వినపోస్ అంటారు. ఎంతవరకు నిజమో వద్దామో నాకైతే తెలియదు. ఇది పెట్టుకున్నాక నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసు. ஆந்திரா என்னதா, தமிழ்நாடு என்னதா, எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகரம் పుదుసు கிடையாது, తెరవా సుత్తి. జస్ట్ షో కోసం బెట్ అంత లేదు మన దగ్గర. మొత్తానికి దర్శనం అయిపోయింది. ఒకసారి ఈ వ్యూ చూడండి. ఒక పక్క ఊరు, ఒక పక్క మౌంటైన్స్, మధ్యలో హౌసెస్. మామూలు లేదు అసలు ఈ వేవ్. మన తెలుగు వాళ్ళు కానొచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఎవరొకరు పరిచయం అవ్వాల్సిందే కదా, స్టూడెంట్స్ అంతా వాళ్ళు. మొత్తం కింద నుంచి పైకి 1000+ స్టెప్స్ ఉన్నాయి. టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో 2 టెంపుల్ ఉన్నాయి. ఒకటి భీముడు అనుకుంటున్నా. అయితే ఇదేంటో మీకు తెలిసే కామెంట్ చేయండి. వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన 2-3 clips తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యా. ఈ రోజు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అసలు. స్టేషన్ నుంచి వ్యూ చూడండి, మామూలు లేదు. ఇంకా వింటర్ సీజన్ వచ్చి అదిరిపోద్ది. సో ఇంకా నేను IPL మ్యాచ్ డైలీ అప్డేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇలాంటి టెంపుల్స్ కోయంబత్తూర్లో చాలా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, వీడియో చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.